నా పేరు నాగరం అంజయ్య. నేను అడ్వకేట్ భువనగిరిలోనే. కానీ ఈరోజు గద్దరన్న వర్ధంతి, అదే మాదిరిగా జయశంకర్ గారి జయంతి ఇదే రోజు. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది వాళ్ళ స్ఫూర్తిని, వాళ్ళ త్యాగాన్ని అన్నిటిని కూడా తెలంగాణ ప్రజలంతా కూడా ఈనాడు జ్ఞాపకం ఉంచుకోవాలి. గద్దరన్న వర్ధంతి అయినా కానీ అతను ప్రజల గుండెల్లో అతను తన విధానాన్ని కానీ, తన గేయాల ద్వారా తనకు జరిగే బుల్లెట్ గాయమైనప్పుడు మేమందరం కలిసి అక్కడ ఇన్నయ్య గారు మేమంతా కలిసి అప్పుడు నీమ్స్ హాస్పిటల్ దగ్గర బ్రహ్మాండంగా అప్పుడు మేము ప్రతిఘటించడం జరిగింది, వాటిని డిమాండ్లు చేయడం జరిగింది. కానీ జయశంకర్ సార్ కూడా తన జయంతి సందర్భంగా తాను భువనగిరిలో బహిరంగ సభకు రావడం జరిగింది. ఆ రోజు తాను ఇక్కడ భువనగిరిలో కూడా అతను ఇక్కడ SLNS డిగ్రీ కాలేజ్కి అతను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా రెగ్యులర్గా మేము అతన్ని కలిసేవాళ్ళము. అక్కడ కాలేజీలలో జరుగుతున్న రిక్రూట్మెంట్స్ మీద వాటి మీద కూడా, సార్ మీరు చైర్మన్ ఉన్న దాంట్లో కూడా ఇక్కడ ఆంధ్ర వాళ్ళకు ప్రియారిటీ ఏంది సార్ అంటే, ఇది అంతా ఎగ్జిబిషన్ గ్రౌండ్కి సంబంధించింది అంజయ్య, నిర్ణయాలన్నీ వాళ్ళవి ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ మనది ఉన్నా కానీ ఇట్లాంటివన్నీ కన్విన్స్ చేసి చూస్తానని చెప్పడం జరిగింది. ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం జరుగుతున్న అన్యాయం మీద కూడా పూర్తిగా ఎన్నో పుస్తకాలు రాశాడు, ఎన్నో చక్కగా వివరించేవాడు, క్లాసులు చెప్పేవాడు. ఇవన్నీ కూడా చెబుతున్న విధానాన్ని, వాళ్ళు చేసిన పోరాటం, త్యాగం, ఇచ్చిన సమయము నిజంగా కూడా ఈ జాతులు తెలంగాణ ప్రజలంతా గుర్తుంచుకోవాల్సింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అంతో ఈనాడు సపరేట్ రాష్ట్రం వచ్చింది. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే కనీసం మన భాషను సైతం వెక్కిరించి వీళ్ళకు భాష రాదన్న లెవెల్లో మనల్ని అవహేళన చేసే సమయాలు అవి. కాబట్టి అప్పుడు అంత జరుగుతున్న క్రమంలో ఓ సినిమాల్లో డైలాగులు పెట్టి మీరుండేది భువనగిరి, మీ పేరు యాదగిరి, మీది చేసేదంతా దాదాగిరి అనే లెవెల్లో వక్రీకరించి అవమానపరిచే రీతిలో అక్కడి ప్రాంత ప్రజలు చేస్తున్న క్రమాన్ని ఇక్కడ ప్రజలు తట్టుకోలేకపోయారు. కాబట్టి ఆనాడు నిజాముకు వ్యతిరేకంగానే స్ట్రగుల్ జరిగిన ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఒకసారి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా గెలిచిన విధానాన్ని, ఇవన్నిటిని కూడా నిజంగా గద్దరన్న తన పాటల ద్వారా ఇంకా బతికిస్తూ, స్మరిస్తూ, చైతన్యపరుస్తూ అతను అప్పుడు ఆ ఉద్యమాన్ని ఉరూతలూగించిండు. ఆ క్రమంలోనే కేసీఆర్ గారు నిజంగా తన పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలిచి ఒక పార్టీ పెట్టి, TRS అనే పార్టీ పెట్టి నాయకత్వం వహించి డెమోక్రటిక్ గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. నిజంగా అప్పుడు మేము చేస్తున్న క్రమంలో కేసీఆర్ కంటే ముందు అణిచివేత, ఎక్కడ విద్యార్థులు మీటింగ్ పెట్టినా ఏం చేసినా ఆ మీటింగ్ లో ముఖ్యులు ఎవరు ఉంటే వాళ్ళని పట్టుకుపోవడం, పోలీసులు కూర్చోబెట్టుకో